రీసెంట్లీ వచ్చేసి నేను ఒక వాట్సాప్ గ్రూప్లోనైతే ఒక పోస్ట్ అనేది చూశాను. అది ఏమిటంటే బ్లాక్ సోల్జర్స్ పైన ట్రైనింగ్ అనేది కండక్ట్ చేశారు. అయితే నా సబ్స్క్రైబ్ మెంబర్స్ కోసం కూడా నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది తెలియని వారి కోసం అయితే చేసి చూద్దామని అనుకున్నాను. అంటే నేను ఈ యాక్వేరియం ఫిషెస్ వచ్చేసి మనకు నియాన్ టెట్రా, గప్పీస్, ఆస్కార్, గోల్డ్ ఫిష్, క్యాట్ ఫిష్ ఎక్సెట్రా మొదలైన ఫిషెస్కి అయితే ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఐ ప్రోటీన్స్ అయితే ఉంటాయి, ఐ కాల్షియం అనేది కూడా ఉంటుంది. ఫిషెస్ వచ్చేసి ఇది టేస్టీ ఫుడ్గా తీసుకుంటుంది. కాబట్టి వీటిని మనం ఇళ్లలోనే తయారు చేసుకునే విధంగానైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది నేను చేసి చూపించాలని అనుకున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే మీరు సండే చికెన్ కానీ ఫిషెస్ కానీ ఏదైనా యూజ్ చేస్తే అందులో వేస్టేజ్ అనేది ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలను అయితే పెట్టుకోండి. ఆ 48 అవర్స్ కనుక మీకు మ్యాగట్స్ అనేది అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది. వాటిని మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే ఇవ్వకూడదు యాక్వేరియంలో, ఎందుకంటే వాటర్ పొల్యూషన్ అనేది హెవీగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా కాకుండా మీరు ఒక 6 అవర్స్ కనుక డ్రై చేస్తే ఎండలో ఎండబెట్టితే మనకు వాటర్ పొల్యూషన్ అనేది జరగదు. ఇవి వచ్చేసి మనకు స్మాల్ సైజులో వచ్చేసి 4 to 8 పీసెస్ అయితే ఇవ్వాలి. అలాగే మీడియం సైజుకి వచ్చేసి 8 to 10 పీసెస్ మాత్రమే ఇవ్వాలి. లార్జ్ పీసెస్ వచ్చేసి 14 to 15 పీసెస్ అయితే మనకు యాక్వేరియంలో పర్ డే 2 times మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువగా తీసుకో ఆర్నమెంటల్ ఫిషెస్ వచ్చేసి. కాబట్టి ఈ విధంగా మనము ఆర్నమెంటల్ ఫిషెస్కి వచ్చేసి ఫీడ్ ఇంట్లోనే రెడీ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కల్చర్ చేసే వారైతే రీసెంట్లీ గ్రౌండ్ నట్స్, రైస్ బ్రాన్ అనేది తక్కువ టెంపరేచర్లో తక్కువ తడితో అయితే నానబెట్టి బ్లాక్ సోల్జర్స్ ఫ్లైని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చేసి కల్చర్కి అయితే యూజ్ అవుతుంది. ఏంటంటే నాన్ వెజ్ తోటి వచ్చే బ్లాక్ సోల్జర్స్ ఫ్లై అనేది వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అంటే చాలామందికి తెలియలేక ఏంటంటే డ్రై చేయలేకుండా వేస్తున్నారు ఫిష్ పాండ్లో వచ్చేసి. అలా చేస్తే వాటర్ పొల్యూషన్ అనేది హెవీగా జరుగుతుంది అండ్ ఫిషెస్ వచ్చేసి డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి బ్లాక్ సోల్జర్స్ ఫ్లైని తీసుకున్న తర్వాత డ్రై అనేది 6 అవర్స్ మాత్రం చేయాలి. 6 అవర్స్ చేశాక వాటిని యూజ్ చేయాలి. మీకోసం వచ్చేసి నేను ఫిష్ యొక్క ఫిన్స్, గిల్స్, న్యూట్రల్స్ అనేది మాత్రం యూజ్ చేశాను. ఇక్కడ టోటల్ అయితే పెట్టాను. ఈ టోటల్ వచ్చేసి అన్ని వేస్టేజ్ అయితే నేను వేసాను. ఇది వచ్చేసి మనకు ఒక 48 అవర్స్ పెట్టుకుంటే నాకు మ్యాగట్స్ అనేది అయితే రిలీజ్ అయింది. ఆ మ్యాగట్స్ కూడా చూడండి ఒకసారి. ఒక 48 అవర్స్ తర్వాత ఈ విధంగా అయింది. దీని కింద ఓపెన్ చేసినట్టయితే మనకు మ్యాగట్స్ అనేది అయితే రిలీజ్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇవి మనకు పురుగులు కావాల్సినవి. ఇవి వచ్చేసి కల్చర్ పాండ్లో కనుక యూజ్ చేస్తే ఒక్క ఫిష్ 1 year వచ్చే గ్రోత్ ఒక 8 months 7 monthsలోనే గ్రోత్ అనేది వస్తుంది. ఇది ఒకవేళ మనం ఆర్నమెంటల్ ఫిష్కి కనుక యాక్వేరియం ఫిషెస్కి కనుక యూజ్ చేస్తే మాత్రం డైలీ నేను ముందు చెప్పిన విధంగా మాత్రం ఫీడ్ అనేది ఇవ్వండి. దీన్ని తప్పకుండా డ్రై చేసినాక మాత్రమే యూజ్ చేయాలి, లేదంటే వాటర్ పొల్యూషన్ అయితే తప్పకుండా అవుతుంది. కావున యూజ్ చేసేవారు 6 అవర్స్ మాత్రం డ్రై చేయండి దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.